ఈరోజు జోరుగా హుషారుగా మూవీ అయితే రిలీజ్ అయింది. అయితే ఆ మూవీ ఎలా ఉంది? అందులో స్టోరీ ఎలా ఉంది? డైలాగ్స్ ఎలా ఉన్నాయి? హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఓవరాల్‌గా 2 మూవీస్ ఎలా ఉన్నాయి? ఇంకా మరిన్ని మూవీస్ ఎలా ఉన్నాయో వారి మాటల్లోనే చూసిన వారి మాటల్లోనే తెలిసేసుకుందాం. ప్రస్తుతం ఐమాక్స్ థియేటర్ దగ్గర అయితే ఉన్నాం. హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్ దగ్గర అయితే. సో వారి మాటల్లోనే తెలుసుకుందాం ఎలా ఉందో రివ్యూ. జోరుగా హుషారుగా మూవీ అయితే వేరే లెవెల్ ఉంది భయ్య. చెప్తున్నా కదా, అంటే ఇందులో మన చాక్లెట్ బాయ్ అన్న ఉంటాడు విరాజ్ అన్న. అంటే బేబీలోనే అలా చూసినామంటే ఈ సినిమాలో మాత్రం అసలు మామూలుగా లేదు. ఒక సాంగ్ ఉంటుంది, 4-5 ఉంటాయి, ఎంత ఉంటాయో తెలియదు కానీ నేనైతే లెక్క పెట్టుకున్నా. సేమ్ మీకు బేబీ సినిమా చూసిన ఫీలింగే కలుగుతుంది ఆ సాంగ్ చూస్తే. మీరు చూడండి, మీకు నచ్చుతుంది పక్కా. ఇంకా స్టోరీ అంటారా, ఒక మిడిల్ క్లాస్ మెంబర్ అనే అతను వాళ్ళ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ని కానీ ఇటు లవర్ని కానీ ఇటు కెరియర్ని కానీ జాబ్లో ఉన్న ఎవరు మేనేజర్ని కానీ వీళ్ళందరినీ మేనేజ్ చేసుకొని మొత్తం సర్వైవ్ బ్యాలెన్స్ చేయడం అంటే చాలా కష్టము. ఒక బయట జరుగుతున్న ఒక నిజం స్టోరీ, మిడిల్ క్లాస్ స్టోరీనే మన నిజంగా డైరెక్టర్ గారు తీసుకొని పెట్టినట్లుంది నాకైతే. జోరుగా హుషారుగా సినిమా అనేది ఒక మంచి స్టోరీ అన్న, మంచి సినిమా. సో మీరు అందరు వెళ్ళి చూడండి, మీ అందరికి పక్క నచ్చే సినిమా అన్న ఇదైతే. థ్యాంక్ యూ అన్న. ఓవరాల్గా హైలైట్స్ అంటే అతనే ఇంకా వాళ్ళ డాడీ సాయి కుమార్ మధ్యలో ఉన్న బాండింగ్ ఉంటుంది అన్న, అది చూపిస్తారు. అతను వాళ్ళ ఫ్రెండ్ మధ్యలో ఉన్న జోక్స్ చూపిస్తారు. మొత్తం సినిమా మొత్తం హైలైట్ అన్న. మీకు చూడండి, మీ అందరికి నచ్చుతుంది అన్న. అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న ఇది, మనం ఎవరైనా రేటింగ్ చేయడానికి వేరే లెవెల్ ఉందన్న సినిమా అయితే. అన్న ఇప్పుడే జోరుగా హుషారుగా అనే సినిమా చూశానన్న. ఏంటంటే మూవీ ఏంటంటే మామూలుగా జోరుగా అని అనుకుంటే ఏమో అనుకున్నా, కానీ ఈ సినిమా నిజంగా చెప్తున్నా భయ్యా, కలెక్షన్లతోని జోరు మీద వచ్చి ఊపు అందుకుంటుంది ఈ సినిమా. నేను గ్యారంటీ ఇస్తున్నా. ఎందుకంటే మూవీ మాత్రం చాలా బాగా తీసిండు భయ్య. సాయి కుమార్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అండ్ హీరో అశ్విన్ గారి పర్ఫార్మెన్స్ కానీ, అతను వచ్చింది కొత్తగానే కావచ్చు కానీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. మూవీ ఏంటంటే మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎదుర్కొనే కష్టాలు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎదుర్కొనేటటువంటి కష్టాలు, ఫ్యూచర్ కెరియర్ ఏ రకంగా సెట్ చేసుకోవాలనే దాని గురించి కళ్ళకు కట్టినట్టుగా చాలా చక్కగా వివరించి చూపించారన్న. మూవీ అయితే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మూవీ మొత్తం ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీ, పిచ్చ కామెడీ అన్న, ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఫస్ట్ హాఫ్లో మొత్తం ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంక్లో ఒక సర్ప్రైజ్ పెట్టారు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఈ మూవీ చాలా బాగుందన్న. బ్రహ్మాజీ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే వన్ ఆఫ్ ది న్యాచురల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ సాయి కుమార్ గారు అయితే ఈ మూవీలో ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఇంతకుముందు చేసిన సినిమాల్లో కంటే ఈ సినిమాల్లో కూడా సాయి కుమార్ గారు ఒక డైనమిక్ యాక్టర్గా అతను బాగా మెప్పించారు. లాస్ట్ క్లైమాక్స్ సీను తండ్రి కొడుకులకు మధ్యలో జరిగే సీన్లో ఆ ఒక్క సీన్కి చాలా ఎమోషనల్ అయిపోయినాం భయ్. ఆ మూవీలో నిజంగా ఆ ఒక్క సీన్కి మేము చాలా ఫిదా అయిపోయినాం. నిజంగా మూవీ అయితే బాగుంది. విరాజ్ అంటే ఇప్పుడు హీరో విరాజ్ కదా, హీరో విరాజ్ అయితే బేబీ మూవీలో చాలా బాగుంది యాక్టింగ్, అంతా బీట్ చేస్తారంట. బేబీ మూవీ ఏంటంటే అన్న, బేబీ మూవీని దీన్ని కంపేర్ చేయొద్దు. బేబీ మూవీ ఏంటంటే మొత్తం నెగిటివ్గా చూపించారు. ఈ మూవీలో ఏంటంటే మొత్తం పాజిటివ్గా చూపించారు. ఆ మూవీకి ఈ మూవీకి ఏంటంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది భయ్య. ఏంటంటే దీన్ని కంపేర్ చేయొద్దు. కానీ మూవీ అయితే చాలా బాగుంది. థియేటర్లో వచ్చి చూస్తే ప్రతి ఒక్కళ్ళు ఈ ఎక్స్పీరియన్స్ని ఆల్మోస్ట్ ఆల్ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఇప్పుడున్న యూత్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అన్న. మూవీ అయితే చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం చాలా ఎమోషన్ అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కానీ ఉన్న సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా మెప్పించాయి. ప్రతి ఒక్కరు చూడండి అన్న. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంకా టేకింగ్ డైరెక్షన్ కూడా బాగా ఎంచుకున్నారు. స్టోరీ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎదుర్కొనే సమస్యలన్న, మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎదుర్కొనే సమస్యలని ఏ రకంగా సాల్వ్ చేసుకోవాలి, కెరియర్ని ఏ రకంగా సెట్ చేసుకోవాలనే దాని గురించి చాలా చక్కగా వర్ణించి చూపించారు. యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఏంటంటే లవర్స్ అందరూ చూడొచ్చు అన్న. మూవీ అయితే బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. థియేటర్లో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ సినిమా జోరుగా హుషారుగా కదా, ఈ సినిమా ఏంటంటే జోరుగా కలెక్షన్లతో ఊపు అందుకుంటుందని చెప్పి నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను. మూవీ అయితే బాగుంది, తప్పకుండా చూడండి. జోరుగా వస్తారుగా గుడ్ మూవీ బ్రో. ఒక ఫ్రైడే గుడ్ మూవీ చూసినట్టు అనిపించింది నాకు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే బాధ చెప్పుకోలేక బయట ఎట్లా ఒక జోరుగా వస్తారుగా ఫ్రెండ్స్ దగ్గర, ఒక ఫ్యామిలీ అంటే ఫ్రెండ్స్ దగ్గర ఎట్లా జోరుగా వస్తారుగా అంటే మన బాధలు చెప్పుకోలేక అట్లాగా ఒక స్టోరీని క్రియేట్ చేసినట్టు అనిపించింది. మూవీ బాగుంది, గుడ్ మూవీ. అంటే రొమాన్స్ ఉంది, రొమాన్స్ ఉంది, మొత్తం సాంగ్స్ అంటే అట్లంత సాంగ్స్ ఉన్నాయి. కానీ అంటే జనరల్గా జరిగే స్టోరీయే. ఆ స్టోరీని కొంచెం రివీల్ చేసినట్టు అనిపించింది మనకి. అంటే ఒక బయట చూస్తూ ఉంటాం, అదే ఒక మూవీలో మనం రివీల్గా చూసుకున్నట్టు అనిపించింది. అంటే దీనిలో ఫ్యామిలీకి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్లా ఉంటారు, వాళ్ళ సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటే ఒక కంపెనీకి నమ్మి డబ్బులు కట్టి ఎట్లా ఫేస్ చేస్తాం అన్నట్టుగా మొత్తం చూపించారు. ఒక ఫీల్ అయ్యాం కూడా, బాధ ఒక
అంటే నిజంగా రియల్గా మనం కమ్యూనికేషన్స్ ఎట్లా ఉంటాయి ఫ్యామిలీతో ఎట్లా ఉంటాయో అట్లా కూడా నిజంగా రియల్గా ఎట్లా మనకి కమ్యూనికేషన్ ఫాదర్కి సన్కి బాండింగ్ ఎట్లా ఉంటుందో అట్లా అనిపించింది, రియల్గా అన్నట్టు అనిపించింది మనకి మూవీ చూసినప్పుడు. వీరాజ్ గారు రొమాన్స్ అంటే బేబీలో మనం రొమాన్స్ అంటే లవ్ ట్రాక్ చూసాం, అంటే దీంట్లో రొమాన్స్ ఉంది, లవ్ ట్రాక్ ఉంది. దీనిలో ఫ్యామిలీ సెంటిమెంట్కి కూడా వీరాజ్ సెట్ అయ్యాడు అన్నట్టుగా అనిపించింది మనకి. బాగుంది, ఒక గుడ్ మూవీ చూసినట్టు అనిపించింది. కంపల్సరీ ఫ్యామిలీకి వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుంది మూవీ. హైలైట్స్ ఏంటి భయ్? హైలైట్స్ అంటే ఫాదర్ అండ్ బాండింగ్, ఫాదర్ బాగా హైలైట్ చేశారు. అండ్ మిడిల్ క్లాస్ ఎట్లా ఉంటారో బాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి కూడా కొంచెం ఒక మెసేజ్ వారంటీ పెట్టారు. అది ఒక బాగుంది, గుడ్ మూవీ చూసినట్టు అనిపించింది, నాకు నచ్చింది మూవీ. ఫ్యామిలీ బాగుంది, ఫ్యామిలీ టైమింగ్ అంటే వేరే మొత్తం అన్ని అంటే మనకి ఫ్యామిలీ కంపల్సరీ చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఒక నిజంగా మనకి జనరల్గా జరిగే స్టోరీని జనరల్గా జరిగే సిచ్యువేషన్స్ మనం ఒకసారి రివీల్ చేసుకుంటూ అనిపిస్తుంది. మీకు కంపల్సరీ చూడండి, మీకు గుడ్ మూవీ చూసినట్టు అనిపిస్తుంది. బాగుంది భయ్య, జోరుగా ఒకసారిగా ఎట్లా మనం బయట ఎట్లా ఉండో ఒక జోరుగా ఒకసారిగా ఉన్నట్టుగా మీకు ఒక థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒకసారిగా ఉన్నట్టు అనిపిస్తుంది మీకు. కంపల్సరీ చూడండి మూవీ, వాచ్ఫుల్ మూవీ అంటే వాచ్ఫుల్ మూవీ. 5-3 ఇస్తాను. అయితే ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంది, హిల్లేరియస్ ఎంటర్టైన్మెంట్ ఉంది మూవీలో వచ్చేసి. ఒక ఫీల్ గుడ్ మూవీ అయితే అనిపించింది. కంపల్సరీ మూవీని చూసిన వాళ్ళు అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ మెయిన్ పాయింట్ అయితే చెప్పాల్సింది ఏంటి అంటే విరాజ్ అశ్విన్ గురించే. మనం బేబీలో చూసినప్పుడు అతనికి 100% నెగిటివ్ ఇంపాక్ట్ అయితే తన మీద ఉంది, అండ్ నాకు కూడా అదే ఫీలింగ్ ఉండే తన మీద. బట్ ఈ మూవీలో చూసినప్పుడు మాత్రం ఒక ఇన్నోసెంట్ డీసెంట్గా ఉండడం జరిగింది. ఒక మధ్యతరగతి యువకుడు, మధ్యతరగతి ఎంప్లాయ్ ఎలా ఉంటాడో అనేది మూవీలో చూపెట్టడం జరిగింది. చేనేత కార్మికుల గురించి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కూడా ఈ మూవీలో చూపెట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో సన్ అండ్ వచ్చే సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి. యానిమల్ అవ్వచ్చు, హైనాన్ అవ్వచ్చు. ఈ మూవీ కూడా అంటే మనం ఆ మూవీ చూస్తున్నంతసేపు వీళ్ళిద్దరి మధ్యలో ఇలాంటి ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. బట్ చాలా సింపుల్గా, చాలా డీసెంట్గా సాయి కుమార్ గారు ఈ రోల్ని ఎలివేట్ చేయడం జరిగింది. ఈ మూవీకి సెకండ్ హీరో సాయి కుమార్ గారే, ఎందుకంటే హీరోయిన్స్ ఉన్నా కానీ వీళ్ళిద్దరు ఇంపాక్టే ఎక్కువగా ఉంటుంది. సో సెకండ్ హీరో మూవీకి సాయి కుమార్ గారు. యాక్టింగ్ తీస్తాడు కదా, ఇందులో కూడా ఈ మూవీలో కూడా మనం అనుకుంటాం చాలా లోగా ఉంటుంది అనేసి, బట్ ఎండ్ ఆఫ్ ద మూవీ వచ్చే వరకు తన లైన్ కూడా తన క్యారెక్టర్ కూడా మంచి హైలైట్ అవుతూ ఉంటుంది. ఇది కూడా మంచి బరువైన పాత్రను తీసుకోవడం జరిగింది. తనకి మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది హీరో గారికి. అదేవిధంగా మూవీలో మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. చిన్న బడ్జెట్తో తీసినా కానీ మంచి రిచ్నెస్ అయితే కనబడ్డది మూవీలో వచ్చేసి. కామెడీ కూడా సూపర్ ఉంది, టైమింగ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. అందరు కొత్త వాళ్ళు ఉన్నా కానీ కామెడీ అయితే యాక్సెప్టబుల్ ఉంది. అండ్ హీరోయిన్స్ అయితే నాకైతే అంత ఇంప్రెసివ్గా అయితే ఏమనిపించలేదు. వాళ్ళే ఏదైనా మైనస్ ఉంటే మూవీకి వాళ్ళే. అదర్ దెన్ మూవీకి అయితే 3.5 అయితే ఇవ్వచ్చు రేటింగ్. థ్యాంక్ యూ.